బాలీవుడ్ లో దురంధర్ హవా కొనసాగుతోంది. ఏడాదంతా అంతంత మాత్రంగానే సాగిన హిందీ సినిమాల విజయాల శాతం ఒక్క దురంధర్ సినిమా పెంచేసింది. 4 హిట్ సినిమాల కలెక్షన్లను ఈ ఒక్క దురంధరే సాధించగా ఆ ట్రెండ్ మరింత కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 800 కోట్లు కలెక్ట్ చేసిన దురంధర్ 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందనే అంచనాలను ఏర్పరిచింది. దురంధర్ దెబ్బకి బాలీవుడ్ దరిద్రం తీరిపోయింది. 16 రోజుల్లో 800 కోట్లు, స్టిల్ కౌంటింగ్. 1000 కోట్ల టార్గెట్ సెట్ చేసిన ఆడియన్స్ అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోన్న దురంధర్ ఈ క్రమంలో చావాని కూడా అధిగమించేసింది. మొదటి 16 రోజుల్లో 800 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి దురంధర్ ఈ తరహా సినిమాల్లో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాని పట్టించుకున్న వాళ్లే లేరు. ఇప్పుడు హిందీ చిత్రసీమలో ప్రతి ఒక్కరూ దీనిపై మాట్లాడుతున్నారు. ఓవైపు కొత్త సినిమాలు విడుదలవుతున్నా ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా దురంధర్ దూసుకుపోతున్న తీరు నిజంగా సినిమా పండితులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా అసలు సినిమా ఈక్వేషన్స్ ని ఇది మార్చేసిందని కామెంట్ చేశాడు. వెటరన్ హీరోయిన్ అమీషా పటేల్ ఎట్టకేలకు అక్షయ్ ఖన్నా బ్రాండ్ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చిందంటూ పొగడ్తలతో ముంచెత్తేసింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దేదో ఆస్కార్ అంటూ ఓ ఫన్నీ క్లిప్ చేశారు. అలానే సందీప్ వంగ, కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ఇలా ప్రతి సెలబ్రిటీ కూడా దురంధర్ ఫ్యాన్స్ గా మారారు. దురంధర్ 15 రోజుల షేర్ 483 కోట్లు రాగా మూడో శనివారం కలెక్షన్స్ 50% పెరగడం రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకు వస్తున్నారనే విషయానికి నిదర్శనంగా మారింది. డిసెంబర్ 20తో దురంధర్ 516.5 కోట్ల షేర్ సాధించింది. దీంతో హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో 500 కోట్లు క్రాస్ చేసిన 7వ సినిమాగా నిలిచింది. జవాన్, స్ట్రీట్ 2 కంటే వేగంగా ఈ రికార్డ్ బ్రేక్ చేసింది దురంధర్. అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయినా సరే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దురంధర్ $18.5 మిలియన్ మూడో వారంలో రాబట్టింది. అలా 16వ రోజు నాటికి 785 కోట్లు దురంధర్ వసూలు చేసింది. దీంతో 2025 బిగ్గెస్ట్ గ్రాస్ ఎర్నర్ గా రికార్డులను క్రియేట్ చేసింది. పాకిస్తాన్ లో భారత్ పై ద్వేషం కక్కే రాజకీయ నేతలు, వారి మధ్యలో బలూచిస్తాన్ వాసిగా వెళ్లి ఆ గ్యాంగ్స్ ని బ్రేక్ చేసే స్పైగా రణ్వీర్ నటించగా విలన్ గా అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ తమ తమ పాత్రల్లో దురంధర్ ని ఓ సాలిడ్ రగ్డ్ స్పై థ్రిల్లర్ గా మార్చారు.